మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి దినము మీ వినికిడిలో మీ జీవితములో ఈ మాట నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులవుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజములో బ్రతుకుతున్న ప్రతి మానవుడు దేనికో ఒక అట్రాక్షన్కో, ఒక అలవాటుకో, లేక తనకెదురవుతున్నటువంటి పరిస్థితులకు దాసుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను మిమ్మల్ని వాటి నుండి స్వతంత్రులుగా చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో నీవు దాసుడివై బ్రతుకుతున్నావు? దాసుడెవరు అనగా దైవ గ్రంథము తెలియచేస్తున్నటువంటి మాట, తన దగ్గర తనకు అనుకూలముగా నడుచువాడు, తను చెప్పినట్టు వినేవాడు, తను చెప్పినట్టు తనకు లోబడి బ్రతికేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో మనుషులైన వారికి మీరు దాసులుగా ఉండకపోవచ్చు, కానీ మీకెదురవుతున్నటువంటి మీ అక్కరల కొరకు మీరు ఆర్థికపరమైనటువంటి అవసరాలకి దాసులుగా మారుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోనండి. అప్పు చేయకూడదు అనుకుంటున్నావు, పరిస్థితులు నిన్ను మరలా అప్పు వైపుకు నడిపిస్తున్నాయి. నువ్వు దాసుడివే కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం చేస్తే, ఈ పని చేస్తే నాకు అపాయం కలుగుతుందని నీకు తెలుసు, కానీ అదే పని చేస్తూ ఉన్నావు కదా. ఎందుకనగా వాటికి నీవు దాసుడివైపోయావు. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, వ్యసనాలలో కానీ నీవు దాసుడిగా బ్రతుకుతున్నావు. ఈ ఫోను ముట్టకూడదు అని ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నావు. మరలా అదే ఫోను వైపు నీ హృదయము ప్రేరేపించి ఆ పనే నిన్ను చేయమంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎవరికి దాసుడిని కాను అనుకుంటున్నటువంటి నీ జీవితంలో కూడా నీవు తెలియకుండానే దాసుడుగా మిగిలిపోతున్నావన్న విషయాన్ని గుర్తించు. నేటి దినమందు నా యేసయ్య నీ ఉదయకాలం ముందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసెను. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేశాడంట. ఈ మాట నీ జీవితంలో నీవు దానిని అంగీకరించి ఆయన మాట యందు విశ్వాసముంచి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు విధేయత చూపుతూ బ్రతుకుతే నిశ్చయముగా నీ జీవితము స్వతంత్రమైనటువంటి జీవితంగా బ్రతుకుతూ ఉంది. లేని యెడల దాసునిగా మిగిలిపోయి నీ జీవితమంతయు కూడా వాటికి అనుకూలంగా నీవు బ్రతుకుతావు తప్ప నీకు రూల్ చేసే అంత స్థితి ఎన్నటికీ కలగదు. ప్రియ సహోదరి సహోదరులారా, నా యేసయ్య అంటున్నాడు, నిన్ను స్వతంత్రునిగా చేస్తాను, నీవు రూల్ చేసే స్థితిలో నీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కనుక అట్టి దేవదేవుణ్ణి మాటల యందు లక్ష్యముంచి ఆయనకు లోబడి ముందుకు కొనసాగు కృప దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి నాయన ఈ వాగ్దానం నెరవేర్చి స్వతంత్రులుగా చేసి వారు తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం కలిగి కృప దయచేసి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును అసలందుత సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.